everyone, welcome to Simon 2.0. స్టార్ హీరోలు అందులోనూ పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ ఉన్న టాప్ స్టార్స్ ఏడాదికి ఒక్క సినిమా రిలీజ్ చేయడమే గగనంగా మారింది. కానీ ఈ పరిస్థితుల్లో డార్లింగ్ ప్రభాస్ జోరు చూపిస్తున్నారు. మిగతా హీరోలను ఇన్స్పైర్ చేసే రేంజ్ లో సినిమాలను రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. డార్లింగ్ కు మాత్రమే ఈ రేంజ్ స్పీడ్ ఎలా సాధ్యమవుతోంది? పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రతి ఏడాది కనీసం 2 రిలీజ్లుండేలా ప్లాన్ చేసుకుంటున్నారు డార్లింగ్. ఈ ఏడాది ఇప్పటికే ది రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ప్రభాస్. ఇయర్ ఎండ్ కల్లా మరో మూవీని కూడా రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. హను రాఘోపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాకు సంబంధించి తన షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి చేశారు డార్లింగ్. ఆ సినిమాను 2026లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. నెక్స్ట్ ఇయర్ కూడా డార్లింగ్ నటిస్తున్న 2 సినిమాలు రిలీజ్ కానున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతోన్న స్పిరిట్ 2027లోనే రిలీజ్ చేయబోతున్నారు. ఆ సినిమాతో పాటు కల్కి 2ను అదే ఏడాది రిలీజ్ కు రెడీ చేసే ప్లాన్లో ఉన్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ ఫిబ్రవరిలో ఈ సినిమా వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. 2028 క్యాలెండర్ ను కూడా ఆల్మోస్ట్ లాక్ చేశారు డార్లింగ్. 2027లో సలార్ 2 షూటింగ్ స్టార్ట్ చేసి 28లో రిలీజ్ చేసేలా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. ఆ సినిమాతో పాటు ప్రేమ్ రక్షిత్, ప్రశాంత్ వర్మ లాంటి దర్శకులతో ప్రభాస్ సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఇలా వరుస సినిమాలతో ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేసేందుకు కష్టపడుతున్నారు డార్లింగ్. ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. ఒక్క హిట్ పడితే చాలు ఆ స్టార్ ను, ఆ కాంబినేషన్ ను రిపీట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఒక హీరోయిన్ విషయంలో మాత్రం అలా జరగలేదు. సెన్సేషన్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఆ బ్యూటీ కెరియర్ ముందుకు సాగడం లేదు. ఒక్క హిట్ పడితే చాలు కెరీర్లో సెటిల్ అయిపోవచ్చు అన్నది ఇండస్ట్రీ జనాల నమ్మకం. అలాంటిది సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ పడితే ఆ హీరోయిన్ కెరీర్ ఏ రేంజ్లో ఉండాలి. కానీ శాలిని పాండే కెరీర్ మాత్రం కనీసం ట్రాక్లో కూడా పడలేదు. అర్జున్ రెడ్డి లాంటి సూపర్ హిట్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శాలిని ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్గా కనిపిస్తున్నారు. అర్జున్ రెడ్డి తర్వాత మహానటి, 118, 100% కాదల్ లాంటి సినిమాల్లో వరుసగా ఛాన్స్లు రావడంతో శాలిని స్టార్ లీగ్లోకి ఎంటర్ అవ్వడం ఖాయం అని ఫిక్స్ అయ్యారు. కానీ అదే స్పీడ్ కంటిన్యూ చేయడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ ఇండస్ట్రీలలో అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఎక్కడా స్టార్ లీగ్లోకి ఎంట్రీ దొరకలేదు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్తో జయేష్ భాయ్ జోర్దార్ సినిమాలో నటించారు శాలిని. ఈ సినిమా సక్సెస్ అయితే అమ్మడి కెరీర్ గాడిలో పడుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ మూవీ కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా పడడంతో శాలిని కెరీర్ ట్రాక్ ఎక్కలేదు. ఆ తర్వాత కూడా 1-2 అవకాశాలు వస్తున్నా కెరీర్ మలుపు తిప్పే బ్రేక్ మాత్రం రావడం లేదు. ప్రెజెంట్ మూవీ ఆఫర్స్ పెద్దగా లేకపోయినా సోషల్ మీడియాలో గ్లామరస్ రీల్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్తో టచ్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు ఈ బ్యూటీ. మరి ఆన్లైన్ పాపులారిటీ ఈ బ్యూటీ కెరీర్కు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ హిస్టారికల్ మూవీ తానాజీ. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయి 6 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు హీరో అజయ్. ఏంటా అప్డేట్ అనుకుంటున్నారా? అయితే వాట్స్ దిస్ స్టోరీ. శివాజీ మహారాజ్ రాజ్యానికి రక్షణగా నిలిచిన వీరుల్లో తానాజీ కూడా ఒకరు. ఈ అన్సంగ్ హీరో కథను వెండితెర మీద గ్రాండ్ గా ప్రెజెంట్ చేశారు హీరో అజయ్ దేవ్గన్. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2020లో రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. తానాజీ సినిమా రిలీజ్ అయి 6 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ మెమోరీస్ ని గుర్తు చేసుకున్న అజయ్ దేవ్గన్ ఇంట్రెస్టింగ్ హింట్ ఇచ్చారు. ఆ మూవీ స్టిల్స్ ను షేర్ చేస్తూ కథ ఇంకా ముగిసిపోలేదు అంటూ కామెంట్ చేశారు. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతోందా అన్న డిస్కషన్ మొదలైంది. అజయ్ దేవగన్ వారియర్ గా నటించిన తానాజీ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రూత్లెస్ విలన్ ఉదయ్ భాన్ సింగ్ రాథోడ్గా నటించారు. అయితే తొలి భాగంలో క్లైమాక్స్లో విలన్ ఉదయ్ భాన్ చనిపోయినట్టుగా చూపించారు. ఆ యుద్ధంలో తానాజీ ఓ చేయి పోగొట్టుకున్నాడు. ఇప్పుడు సీక్వెల్కు సంబంధించిన న్యూస్ రావడంతో అజయ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, సైఫ్ సీక్వెల్లో కనిపిస్తారా లేదా అన్న డిస్కషన్ జరుగుతోంది. ప్రెజెంట్ ప్రీక్వెల్స్ ట్రెండ్ కూడా నడుస్తోంది కాబట్టి తానాజీ గతానికి సంబంధించిన విశేషాలు, శివాజీతో ఆయన అనుబంధం నేపథ్యంలో సినిమా చేసే ఛాన్స్ ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. మరి మేకర్స్ ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి. ఒకప్పుడు సీనియర్ హీరోయిన్ ట్యాగ్ యాడ్ అయితే ఆ హీరోయిన్ కెరియర్ ముగిసినట్లే అని భావించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోయిన్లు సీనియర్ సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చిన సిల్వర్ స్క్రీన్ మీద సత్తా చాటుతున్నారు. తమకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రెజెంట్ బాలీవుడ్ సీనియర్స్ అంతా ఓటీటీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంటే రాణి ముఖర్జీ మాత్రం ఈ ట్రెండ్కు దూరంగా ఉన్నారు. వరుస అవకాశాలు రాకపోయినా థియేట్రికల్ ఆఫర్ వచ్చినప్పుడే సినిమాలు చేస్తున్నారు. 2014 తర్వాత పెళ్లి చేసుకుని లాంగ్ బ్రేక్ తీసుకున్న రాణి 2018లో హిచ్కీ సినిమాతో సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇచ్చారు.
ఆ సినిమాలో రాణి పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డా కమర్షియల్ గా మాత్రం పెద్దగా వర్కౌట్ కాలేదు. మర్దానీ సిరీస్ స్టార్ట్ చేసిన రాణి ముఖర్జీ ఆ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. అందుకే ఆ సిరీస్ లో వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. మర్దానీ 2 కూడా ఘన విజయం సాధించడంతో ఈ సిరీస్ లో 3rd ఇన్స్టాల్మెంట్ ను రిలీజ్ కు సిద్ధం చేశారు. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ తన ఇమేజ్ ను మార్చేసిన మర్దానీ సిరీస్ ను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఫిక్స్ అయ్యారు. మర్దానీ 3 ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాదు ఈ సిరీస్ లో మరిన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు రాణి ముఖర్జీ. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.